ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై, రాష్ట్రమునే నగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సంబరాలు అంబరానంటినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిస్థితుల కారణం మన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీని పరిచయం చేసినటువంటి వ్యక్తి, మరి రైతు బాంధవుడు, మరి పేదవారి ఆకలిని దృష్టిలో పెట్టుకుని 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదవారిని ఆకలి తీర్చినటువంటి మన ఒక అన్నపూర్ణగా చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతాన్ని నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసినటువంటి అపర భాగీరథుడు, నవయుగ భాగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అనంతపురం నగరంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి ఆశీర్వాదంతో మన సోషల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి వారితో పాటు మరి ఈ అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో 4వ డివిజన్లో అంగరంగ వైభవంగా
మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వైద్య శిబిరానికి 4వ డివిజన్తో పాటు ఇతర డివిజన్ల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరై ఈ యొక్క వైద్య చికిత్సను తీసుకోవడం, దాని ద్వారా మందులు కూడా ఫ్రీగా తీసుకోవడం నిజంగా మనం ఎంతో సంతోషించవలసిన విషయంగా మనం భావిస్తా ఉన్నాం. మరి మన ట్రస్ట్ చైర్మన్ గారిని మనం అడిగినప్పుడు వారు చెప్పింది కూడా మరి ముందు ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తామని వారు మనకు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా అలాంటి వారికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ 4వ డివిజన్ మరి నగర ప్రజల ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు జన్మదినం శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ వారందరూ కూడా ఇక మంచిగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు అన్న గారు, జై దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు. ధన్యవాదాలు. అదే ఉన్నారెడ్డి జనాలు. అందరికీ నమస్కారం. మేఘా మన ట్రస్ట్ మేఘా వైద్య శిబిరము ద్వారా ప్రజలకంతా మేము బీపీ, షుగరు, థైరాయిడ్, కంటి చూపు వారికి అందరికీ ఉచితంగా వైద్య శిబిరము జరుగుతున్నది. ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 76వ జన్మదిన శుభాకాంక్షలు అన్నగారికి తెలుపుతూ ఈ వైద్య శిబిరాన్ని మేము ప్రారంభించినాం. ఇట్లు మేము 4th డివిజను అర్బన్ 4th డివిజను కల్పనా రాణి యూనిట్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నది. ఇక్కడ ప్రజలంతా చాలా మాకు సహకరించినారు. ఏదన్నా కానీ మేము ప్రోగ్రామ్ సక్సెస్ చేసే వరకు మేము సక్సెస్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి అందరూ ఇచ్చేసిన జనాలకంతా ధన్యవాదం తెలుపుకుంటున్నా. మాకి దగ్గుపాటి ప్రసాద్ అన్న ఏదన్నా కానీ మేము చేస్తామన్నా అని మేము చెప్తాను, అమ్మ చెయ్యండి అమ్మ బాగా చెయ్యండి అని మాకు చాలా అన్న అనుకూలంగా ఉన్నారు. దానివల్ల మేము ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా మేము సక్సెస్ చేస్తున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేదలకి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్ 5 రూపాయలతో ఏమీ రాదు, కానీ 5 రూపాయలతోనే ప్రతి మనిషికి కడుపు నిండగా భోజనం చిక్కుతాంది. దానివల్ల మనకు తెలుగుదేశం పార్టీలోనే ఇవన్నీ జరుగుతాయి. ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. 76 సంవత్సరాలైన అన్నగారు చిన్న మనిషిలాగా ఎంత బాగా ప్రతి ఒక్క పని చేసి మనకి చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాళ్ళకు కూడా అండగా ఉండే మన నాయకుడు ఇంకా నిండు నూరేళ్లు ఉండాలని ప్రతి ఒక్కరు జనాలు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు నమస్కారం అండి. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 4వ వార్డులోని ఈరోజు ఉచిత మెగా క్యాంపు స్టార్ట్ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకొని ఈ విధంగా ఇది చేయాలని కోరుకుంటున్నాను. నవ్యాంధ్ర నిర్మాత, దార్శనికుడు, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 4వ డివిజన్లో మా యూనిట్ ఇన్ఛార్జ్ కల్పనా రాణి గారు, మా డివిజన్ ప్రెసిడెంట్ అనిల్ గారు, రమేష్ అన్న గారు అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. వైద్యో నారాయణ హరి అంటారు. ఆ కార్యక్రమం అదే మనిషికి ఫస్ట్ ప్రయారిటీ. ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి పేద ప్రజలకి, డివిజన్లో ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకుంటారో సేవా కార్యక్రమాలు కానీ, మంచి సేవ చేయడం కానీ, డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టం. ఆ ఇష్టాన్ని మా డివిజన్ ఇన్ఛార్జ్ కల్పనా రాణి గారు, మా అనిల్ కుమార్ గారు ఇష్టాన్ని నెరవేరుస్తూ పేద ప్రజలకి ఆరోగ్యాన్ని చూపిస్తూ అనేక రకాలైన రుగ్మతల్ని ఈరోజు ఉచితంగా నయం చేస్తూ వారికి కావాల్సిన వైద్యానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ పేదలకు సేవ చేస్తూ ఎప్పుడూ ముందుంటాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటి వరకు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న మాట 5 ఏళ్ల లోపు ఇప్పటికే 6 లక్షల చిల్లర ఉద్యోగాలు కల్పించి ఈ రాష్ట్ర ప్రజలకి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ విద్యార్థులకి మంచి అవకాశాలు కల్పించినాడు. అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ ఒక డెవలప్మెంట్. ఈరోజు అనంతపురం జిల్లా తీసుకుంటే కియా కార్లు, రేపు కూడా చిప్స్ తయారు చేసే ఎలక్ట్రానిక్ చిప్ తయారు చేసి వస్తుంది. చిత్తూరు జిల్లా తీసుకుంటే శ్రీ సిటీ. ఈరోజు అనకాపల్లిలో ఈ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
పోలవరం ప్రాజెక్టు రేపు సంవత్సరం 2027 పుష్కరాలకు మునిపే కంప్లీట్ చేసి ఈ జాతికి అంకితం చేస్తున్నారు. అదేవిధంగా మా జిల్లాలో అందరినీ కేవలం 6 నెలల కాలంలోనే 3,600 కోట్ల రూపాయలు లైనింగ్ పనులు చేసి లైనింగ్లు ఏర్పాటు చేసి నీళ్లు ఈ సంవత్సరం 52 టీఎంసీ తీసుకోవడం జరుగుతుంది. అందరినీ మొదలైనప్పటి నుండి చరిత్రలో ఇదే ఫస్ట్ టైం 52 టీఎంసీ నీళ్లు తీసుకొని ప్రజలకి రైతాంగానికి ఇరిగేషన్ అనేక రకాలైన కమర్షియల్ క్రాప్స్ పండిస్తూ ఈ జిల్లాని మరింత ముందుకు తీసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నారు. 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ రాయలసీమ జిల్లాలని హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేసి ఈ ప్రపంచానికే మనము ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వచ్చినాం. నిన్నటికి నిన్న అరటి పండ్లు ఎంతమంది రైతులు ఈ యుద్ధం వల్ల రైతులు నష్టపోయినారు. లేకపోతే ఈ అనంతపురం జిల్లా నుంచి కడప జిల్లా నుంచి అనేక వందల టన్నులు అరటి పండ్లు ఎక్స్పోర్ట్ అయ్యేటివి. కొద్దిగా రైతులు ఇబ్బంది పడినారు. మరి పుంజుకుంటుంది, అన్ని త్వరగానే తేరుకుంటాయి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా కల్పనారాణి గారికి, అదేవిధంగా మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మా కల్పనారాణి గారికి మేము ఎప్పుడూ సహకరిస్తూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వారి ఎదుగుదలకి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈరోజు 4వ డివిజన్లో మేఘా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కల్పన రాయ్ గారు, అనిల్ గారు ఆధ్వర్యంలో ఈరోజు 4వ డివిజను, 5వ డివిజను, రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీ నుండి కూడా పెద్ద ఎత్తున జనాలు రావడం జరిగింది, ప్రజలు రావడం జరిగింది. ఈ మెగా శిబిరము ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉమ్మడి ముఖ్యమంత్రి. తర్వాత 4 శతాబ్దాలుగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇవి అన్నా క్యాంటీన్లో 76 లక్షలతో ఆయన భువనేశ్వర్ గారి పొద్దు ఉచితంగా ఆయన 76వ పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈయన మన రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి కాదు, ప్రపంచ వ్యక్తిగా ప్రసిద్ధి చెందిన చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ప్రజల ఆశీస్సులు నారా చంద్రబాబుపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మీరు కూడా జాయిన్ అన్న ఇక్కడ రైట్.